గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది, ప్రింట్ మీడియా అయితే ఉంది, సోషల్ మీడియా అయితే ఉంది. వీళ్ళన్నింటిలోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు, మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను, నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి, ఏమేం జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు. ఇక్కడ ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు, వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు, డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నా. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం, ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ ఫార్వర్డ్. మరి గత 5 ఏళ్ల నుంచి జరిగిన ఫ్రాడ్ ఆయన కనపడలేదా? దాన్ని కూడా మీద పిల్ల వేయమనండి, సమాధానం చెప్దాం. దీంతోనే కదా ఆవులు చచ్చిపోయిందే కాదు, గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు పిల్ల వేయమనండి, లేదా మేము ప్లీడ్ అవుతాం. అప్పుడు తేలుద్దాం కథలన్నీ, లెక్కలన్నీ. సార్, గతంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ అడ్డం పెట్టుకుని ఒక కేసు నమోదు చేశారు. టీటీడీ కూడా 2 కోట్ల రూపాయలు కూడా నష్టపోవచ్చు వచ్చింది, పరువు నష్ట దావా కేసులో. అదే పింక్ డైమండ్. అదే సార్, ఇంకోటి 2024 ఏప్రిల్ నుంచి ఎన్నికల కమిషన్ పరిపాలన ఉంటుంది. అంటే టీటీడీలో కూడా ఎన్నికల కమిషన్ పరిపాలన ఉంటుంది? ఉండదు. ఇది అటానమస్ బాడీ అండి, ఎవరికి సంబంధం లేదు. మరి ఆయన మాజీ చైర్మన్ ఆ విషయం సరే చేస్తాడు, ఆయన 100 చెప్తాడు, దానికి మేము ఎందుకు స్పందించాలి? ఇప్పుడు మేము మెయిన్ వచ్చింది ఏంటంటే, ఈ గోవులు గతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన చేసిన అవకతవకలు ఇవన్నీ కూడా. ఒక 500 ఆవులు 3 కలిసి ఇచ్చారు ఒక పెద్ద మనుషులు, ఒక మంచి ఉద్దేశంతో. అది ఏం ఆవులు అవి అని మేము ఎంక్వైరీ చేస్తే
సాయివాల్ అనేది ఆవులు ఇచ్చారు. అది రాజస్థాన్ నుంచి ఎక్కడో నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి. అందులో డెత్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమండి ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో ఒక రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం. రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి అంతే. గోశాలలో జరిగిన ఘోరాలు ఇంకోటి జరగఉండదేమో అనిపిస్తుంది. పొద్దు నుంచి నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతూ ఉంటే ఈయన కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు. ఎందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. సార్ గోశాలకు వచ్చి కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్ బుక్ రిజిస్టర్ చేస్తారు, ట్యాగ్ ఇస్తారు. ఇప్పుడు అదే మేము కూడా గతంలో ఇద్దరు గోశాల సిడిఓ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఉంటుంది రికార్డులు ఉంటాయి, అన్ని ఆన్ రికార్డు ఉంటాయి, చనిపోయింది ఉంటాయి, పాత డేటా ఉన్నాయి రికార్డు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెడతాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఓ 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను, వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు. జరిగిన అవకతవకల పైన కానీ వైవి సుబ్బారెడ్డి గారు హరినాథ్ రెడ్డిని మందలించారు బోర్డు మీటింగ్ అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంత జరగతా కానీ హరినాథ్ రెడ్డి పైన టీటీడీ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతారు? టీటీడీ యాక్షన్ తీసుకునే లిమిటేషన్ అండి. మేమేం చేయాలంటే గవర్నమెంట్కి రాయాలా, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలా, అదే ప్రాసెస్. అది నాకు వాళ్ళని ఎంక్వైరీ చేసే రైట్ నాకు లేదు కదా. పెడతాం, డెఫినెట్గా పెడతాం. మీకు అది ఎందులో ఏం డౌట్ ఏం లేదు. మేము కేసులు పెడుతున్నామని చెప్పాం కదా. ఇప్పుడే 1-2 కేసులు బుక్ అయినాయి, రిజిస్టర్ అయినాయి, అవుతాయి ఇంకా కూడా. ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసి తప్పు మా మీద బుర్ర చల్లుతారు ఏంటండి, నాకు అర్థం కాదు. చాలా మందికి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతారు ఆవుల విషయం, అది తప్పది. ఎవరికైతే అవగాహన వాళ్ళే మాట్లాడారు, పొలిటికల్గా దేవది ఇది. ఇప్పటికీ ఆవులు ఎక్కడ ఎస్వి గోశాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మన పలమనేరులో ఎన్ని ఉన్నాయి, తిరుమలలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడున్న క్లారిటీ ఉన్నాయండి. క్లారిటీ ఉంది, రికార్డు ఉంది. గతంలో ఏం జరిగినది రికార్డు లేదు, కానీ ఇప్పటి నుంచి అయితే రికార్డు ఉంది. అది కూడా ఆన్లైన్లో పెట్టేస్తాము, పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ.